మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరిని శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అరుణోదయ వాక్యపట్నం 51వ రోజుకి నడిపించిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనము అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయము 26వ అధ్యాయం దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. గతించిన దినాలన్నీ కూడా ప్రభువా మీరు ఎంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఏ విధమైన ఆటంకము, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రభావ జరిగిస్తున్న విధానానికే స్తోత్రము తండ్రి. ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో ప్రభావ అపొస్తలుల కార్యాలు 25, 26 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు, మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకనూ ప్రభావ మాకు మీ యొక్క వాక్యము చదవడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా అనేకమైన విషయాలు మేము చదవడం ద్వారా తెలిసిన కృప మాకందరికీ దయచేయమని అడుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుట మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయము. ఫేస్తు ఆ దేశ అధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరియలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపు వచ్చినని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరుని గూర్చి కానీ నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణములకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందున నేను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు నొద్దకే పోదువని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరియకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏమనగా, ఫెలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యకమునుపు ఏ మనుషునైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారికి అక్కడికి కూడినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి, చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేను అన్నిటి వాదములు విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకొన్నందున నేను అతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించుతున్నా నేను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోర్చున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను.
కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నెక్కయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణం మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులరా, మీరు ఈ మనుషుణ్ణి చూచుచున్నారు. యెరూషలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయిచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి ప్రేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్పరాజా ముఖ్యంగా మీ ఎదుటికిని ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను విచారింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను. 26వ అధ్యాయము. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగెను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసేడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామము నాకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను ఎలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములు అన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతం పెట్టు చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడగగా ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను
దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగూ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గల మాటలని చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వల్లే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక నేను. అంతటా రాజును అధిపతియు బెర్నికయు వారితో కూడా కూర్చుండి వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేదియు చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం తండ్రి, అరుణోదయ వాక్య పఠనము ప్రారంభం నుంచి నేను ముగింపు వరకు ఎంత చక్కగా జరిగించారు. ఈ దినము అపొస్తల కార్యాలు 25, 26 వచ్చిన చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నాలు, పనులు, అన్ని విషయాలు మాకు తోడి సహాయం అనుగ్రహించమని అడుగుతూ తిరిగి రేపు ఉదయం 5 గంటలకి అరుణోదయ వాక్యపట్నం కలుసుకున్న కృప అందరికీ అనుగ్రహించమని అడుగుతూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.